యుద్ధంలో కొన్ని అంటే మనకు భారతదేశంలో మాట్లాడుతున్నటువంటి కొంతమంది ప్రజలు ఏమంటారంటే అక్కడ మతము అడిగి కాల్చలేదు, ఉగ్రవాదానికి మతము కులము అనేది ఏమి ఉండదు, సో వాళ్ళు మతం అడిగి కాల్చలేదని చెప్పేసి వాళ్ళు అన్నారు. అయితే ఎక్కడైతే ప్లేస్లో ఉన్నటువంటి సాక్షులు ఏం చెప్తున్నారంటే కల్మా చదవండి, మీరు హిందువులా ముస్లిమ్సా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేసుకున్న తర్వాతనే కాల్పులు జరిపిరని ఒకరు కాదు, అక్కడ ఉన్నటువంటి సాక్షులు మొత్తం కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఇక్కడ వీళ్ళ మాటను ఎలా చూడొచ్చు అన్న? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఏదైతే మీడియా లో వస్తున్నటువంటి అనేక రకాల కథనాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరెవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తుందనే దాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఎవరైతే లేబర్ గా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే ఆ గుర్రాల ద్వారా ప్రయాణికులకి ఆదాయాన్ని కలిగించే వాళ్ళు, లేకపోతే మొత్తంగా కూడా ఆ టూరిజం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టూరిస్టులకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న పల్లీల గుణాలు మొదలుకొని ప్రతి ఆహార పదార్థాలు గాని ఇంకా ఇతరత్ర అందరు కూడా ముస్లింసే ఉంటారు. అయితే అక్కడ మనకు వచ్చినటువంటి కొన్ని కథనాల కొన్ని ప్రసార సాధనాల వల్ల తెలిసిన ప్రకారం ఏంటంటే, వాళ్ళు ఏదైతే టెర్రరిస్టుల తూటాలకి అడ్డు నిలిచి టూరిస్టులను కాపాడింది అక్కడ స్థానికంగా ఉండేటువంటి ముస్లింసే. వాళ్ళు ఏదో రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా మంది ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందో, చాలా ప్రాణహానిని నివారించగలిగిందని కూడా అనేక మంది చెప్తా ఉన్నారు. ఈవెన్ బీబీసీ లాంటి కానీ ఇంకా లేకపోతే అంతర్జాతీయ ప్రసార సాధనాలు కానీ వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. మరి సరే, ఒకటో రెండో ఏదైనా పేరు అడిగో లేకపోతే మతం అడిగో ఒకవేళ జరిగితే ఒకటో రెండో జరుగుతుందేమో కానీ అక్కడ అక్కడ ఆ కాల్పుల సమయంలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళని కూడా కొంతమంది ఇంటర్వ్యూ చేసిండ్రు తెలుగు ఛానల్లో. ఇంటర్వ్యూ చేస్తే కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటిది, అక్కడ కాల్పులు చేసిన వాళ్ళు వాస్తవంగా టెర్రరిస్ట్ ఉగ్రవాదులు. వాళ్ళు ఈ మతం ఆ మతం అని చూడకుండా వాళ్ళు ఒక నరహంతకులుగా ఆ విధంగా వాళ్ళు అక్కడ కాల్పు చేసింది అనేది అది మాత్రమే వాస్తవం. కానీ మతం అడిగో కులం అడిగో ప్రాంతం అడిగో కాల్పులు చేసిండ్రు చంపింది అనేది వాస్తవం కాదని తెలుగు టూరిస్టులుగా ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ భారతదేశ పాలకులు, భారతదేశ రాజ్యాంగం, భారతదేశ ప్రజాస్వామ్యం ప్రకారము మనం ఒక సెక్యులర్ కంట్రీగా ఉన్నటువంటి దేశంలో ఈ విధమైనటువంటి మత ఘర్షణలకి తావిచ్చే అవకాశం ఇచ్చే ఒక మతాన్ని ప్రాతిపదిక చేసుకొని ప్రసారం చేసే ప్రసార సాధనాలు కూడా అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టే, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా చేస్తున్నట్టే. భారతదేశ సెక్యులర్ కంట్రీ అనే ఏదైతే మనం అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన అన్ని భాషలకు సంబంధించిన వారిని ఒక దేశ పౌరులుగా, భారతదేశ పౌరులుగా, భర్తమాత బిడ్డలుగా ఉండాలని ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో దాన్ని విచ్ఛిన్నకర శక్తులు చేసేటువంటి పనిగా కనపడుతున్నది. ఉగ్రవాదుల యొక్క తూటాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు తక్కువ, ఒక 10 మందో 15 మందో 20 మందో ఉండొచ్చేమో కానీ ఇటువంటి ప్రసార సాధనాల ద్వారా కానీ కుట్రల ద్వారా ప్రచారం చేసేటువంటి ద్వారా కొన్ని వందల వేల మందికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక తూటా చేసిన నష్టం కంటే ఇటువంటి దుష్ప్రచారం వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటది. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాన్ని వెంటనే భారత పాలక వర్గాలు, ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇటువంటి ప్రసారం చేసే ప్రసార సాధనాల మీదనైనా లేకపోతే అటువంటి కుట్రలు చేసే సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా ఏదైతే రెచ్చగొట్టే పద్ధతుల్లో లేకపోతే ద్వేషాన్ని రగిలించే పద్ధతిలో చేస్తున్నటువంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని అయితే
నేనైతే అభిప్రాయపడుతున్నాను. అన్న ఇంకొకటి, ఆ, భారత ప్రభుత్వము ఆ, ప్రధానమైనటువంటి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, ఆ, లష్కరే, ఇంకా మిగతా 3 బేస్ క్యాంప్లను, అంటే ప్రధానంగా ఉగ్రవాదుల శిబిరాలను టార్గెట్ చేస్తూ రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వము నార్మల్ జనాల మీద ఆ, వాళ్ళ కర్కశత్వం అనేది చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? అంటే ఇప్పుడు ఇటువంటి ఏవైనా ఒకటే పాకిస్తాన్ అయినా లేకపోతే ఇండియా అయినా అవును. ఇప్పుడు మనం గతంలో చూసినాము. ఓకే. ఏది అవును. పుల్వామాలో సర్జికల్ స్ట్రైక్ చేసినాము. అవును. ఇక మా తోక ముడిచింది. ఉమ్. లేకపోతే ఇక మళ్ళా రాదు మన అనుకున్నాం. వైపు కన్నెత్తి చూడరు. ఉమ్. ఇట్లా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఉమ్. ఆ రోజు కూడా చాలా గొప్పగా భారతదేశాన్ని, ఉమ్. భారతదేశ సైనిక రక్షణ రంగం గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. అవును. దాంతో ఆ రోజు నాకు కొన్ని వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం. ఉమ్. మరొక పుల్వామా అయిపోయిన తర్వాత ఒక దశాబ్దం గడవక ముందే ఉమ్. మరొక పెహల్గాం ఎట్లొచ్చింది. ఆ. కాబట్టి ఇది ఆయుధాల ద్వారానో సైనిక చర్యల ద్వారానో ఉమ్. లేకపోతే ఇంకా ఇతరత్ర మనం ఏదో గొప్పగా చెప్పుకునేటువంటి వాటి ద్వారా పరిష్కారం కాదు. ఉమ్. ఇది పరిష్కారం కావాలంటే భారత సరిహద్దు విభాగం ఏదైతే పిఓకే. పాకిస్తాన్ పిఓకే ఉందో అక్కడ దాన్ని మనం పరిష్కరించుకోవాలంటే దీన్ని మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని పక్కన పెట్టి ఒక 145 కోట్ల భారత ప్రజల రక్షణ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భారత ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారంటే, ఇంకొకసారి వాళ్ళకు సరైన రీతిలో, ఉగ్రవాదులకు సరైన రీతిలో సమాధానం చెప్పకపోతే మళ్ళీ ఇటువంటి పరిణామాలే పునరావృతం అయ్యే అవకాశం ఉంది. గట్టిగా సరైన రీతిలో సమాధానం చెప్పాలని చెప్పేసి భారత ప్రజలు కోరుకుంటారు. దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారన్న? అదే సమాధానం చెప్పడం అంటే ఆయుధం ద్వారానో, రాకెట్ లాంచర్ల ద్వారానో, బాంబర్ల ద్వారానో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే మన రక్షణ రంగం సమకూర్చుకున్నటువంటి ఆయుధాల ద్వారానో కాదు కదా. అది ఎప్పుడు కూడా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఒక మానవీయ కోణంలో మానవత్వంతో, మనందరం మనుషులం, మనమేమో రాక్షసులం కాదు కదా. ఒక మానవత్వంతో మానవీయ కోణంలో ఈ సమస్యకి ముగింపు కలుగుతుందే గానీ వాళ్ళైన పాకిస్తాన్ వాళ్ళైనా వాడు ఎంత ఉగ్రవాది కానీ ఇలా మనం అప్పుడు సర్జికల్ స్ట్రైక్ ద్వారా మనం మొత్తంగా కూడా అంతమొందించినాము, మట్టు పెట్టినాము, ఇంకా ఏదేదో మాట్లాడుకున్నాం. మరి మళ్ళీ ఒక పుల్వామా పోయి పహల్గాం ఎందుకు వచ్చింది? ఇలా పహల్గాం పోయి మళ్ళీ ఇంకోటి రాదని గ్యారెంటీ ఏంటిది? కాబట్టి దీనికి భారత ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రభుత్వం, ప్రజలు కోరుకునేది, ప్రజలు ఆశించింది ఒకటైతే ప్రభుత్వాలు చేసేది ఒకటిగా ఉంటది. ప్రభుత్వం భారతదేశం 145 కోట్ల ప్రజల యొక్క వాళ్ళ రక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమైనా మనము ఈ సమస్యకు ముగిపోగలుగుతుంది. కానీ కొత్తగానే ఏదో మనము ఓ వారం రోజులు, 10 రోజులు, లేకపోతే ఒక రోజు మనం ఆయుధాల ద్వారా మనం ఏమో చేసినాం, మట్టు పెట్టినాం, 100 మంది చంపినాం, లేకపోతే 1000 మందిని చంపినాం, 10,000 మందిని చంపినాం. ఇప్పుడు కాశ్మీర్ లో ఏదైతే ప్రారంభమైన పరిచి, అంటే ఇప్పుడు ఇది నేనేమంటున్నానంటే, కులము మతముకు సంబంధించినటువంటి సర్జికల్ స్ట్రైకే నడుస్తుంది అని చెప్పేసి భారత్లో అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హిందువులుగా ఉండి ఆ సెక్యులరిజంగా మాట్లాడుతూ, ఇప్పుడు ఉదాహరణకు మన కేసీఆరే ఉన్నారు, ఏమంటారంటే గుండాల చుట్టూ తిరిగి తీర్థం దాగి పప్పన్నం తిని వస్తే దేవుడు లెక్క కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పేసి కొంచెం హిందువులను కూడా కించపరుస్తున్నటువంటి మాటలు కూడా హిందువుల మనోభావాలకు దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. ఇటువంటి వారిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి, అంటే సెక్యులరిజంలో ఉంటూ హిందువులుగా ఉంటూ ఒక హిందువులను చంపి హిందువులు చనిపోతే కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబన్న? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ జరిగిన ఉగ్రవాదుల, టెర్రరిస్టుల చేతుల్లో చనిపోయినటువంటి లేకపోతే కుటుంబాలు కానీ, లేకపోతే వాళ్ళ బంధువులు కానీ, లేకపోతే భారతీయులుగా, ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు భారతీయులు,
వాళ్ళకి ఒక కులము మతము అంటగట్టొద్దు. అదే అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళ అన్నయ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకు అద్దెంకి దయాకర్ ఉన్నాడు. నేను పాకిస్తాన్ను ప్రేమిస్తా అని అన్న మాటకు మామూలుగా కామెంట్స్ పెట్టలేదు, మామూలుగా టార్చర్ పెడతలేరు ఆయనను. అంటే సో ఒక హిందువుకు ముస్లింకు వీళ్ళే కొన్ని మాటలతోటి కొన్ని పదాలతోటి రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తున్నారు రాజకీయ నాయకులు. ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ సమయంలో ఆ, చాలా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా, అవును. చాలా నిగ్రహంతో ఉండాలా. ఉమ్, ప్రజలకు కానీ లేకపోతే భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ భారతదేశం బయట ఉన్న ప్రజలకు కానీ ఉమ్, ఒక శాంతి సందేశం ఇచ్చేలాగా ఉండాలి కానీ ఉమ్, మత సామరస్యం లేనటువంటి ఉమ్, సందేశం ఇచ్చే మత సామరస్యాన్ని మనం కాపాడుకుందాము. ఉమ్, మతాల మధ్య చిచ్చు వద్దు, మతాల మధ్య గొడవలు వద్దు, ఉమ్, కులాల మధ్య గొడవలు వద్దు, ప్రాంతాల మధ్య గొడవ వద్దు. ఉమ్, భారతదేశ ప్రజలందరూ భరతమాత బిడ్డలు, వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉమ్, ప్రతి భారత పౌరుడి మీద ఉంది. ఉమ్, భారతదేశ భూభాగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉమ్, భారతదేశ పౌరులందరి మీద ఉంది. ఉమ్, ఇదొక హిందువులదో, ఇదొక క్రిస్టియన్లదో, లేకపోతే బుద్ధిస్టులదో, జైన్లదో, సిక్కులదో, ఇతరులు కాదు కదా. అన్ని మతాల భారతదేశ భూభాగాన్ని ఈ భరతమాతని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రతి పౌరుడి మీద ఉందనేది ఆ విధమైనటువంటి ఒక ఐక్యతతో కూడిన, ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు జరుగుతున్న వారి మీద భిన్నాభిప్రాయాలు ఉంటే కూడా అటువంటి దాన్ని కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత అందరినీ కలుపుకొని ఐక్యంగా ఒకటే మాటగా. అంటే వీళ్ళు నేనేమంటున్నది ఏంటంటే ఏదో మామూలు లోకల్ లీడర్స్ కానీ స్టేట్ లెవెల్ లీడర్స్ కానీ మాట్లాడితే అది వేరుంటుంది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇంకా కొంతమంది ఇప్పుడు మన అస్సాంలో ఒక ముస్లిం లీడర్ మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ సమయంలో వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్టేనా? అస్సలు కాదు. చాలా జాగ్రత్తగా, చాలా సమయాన్ని పాటిస్తూ భారతదేశ ప్రజల రక్షణ కోసం మనందరం కూడా మన వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ భారతదేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని, భారతదేశ ప్రజల యొక్క రక్షణను దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఈ దేశానికి జరుగుతున్నటువంటి జరుగుతున్న నష్టాన్ని ఎదుర్కోవడానికి అందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. కాకపోతే దీని వెనక ఏదైనా వ్యక్తిగత ప్రయోజనాలున్నా, రాజకీయ ప్రయోజనాలున్నా, లేకపోతే ఇంకా వేరే దురుద్దేశాలుంటే అవి తర్వాత మాట్లాడదాం. అవి ఖచ్చితంగా తర్వాత మనం మాట్లాడుకుందాము, మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఒక దేశానికి భద్రత ముప్పు ఉన్నప్పుడు, దేశ ప్రజలకి భద్రత ముప్పు ఉన్నప్పుడు, రక్షణ కరువైనప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాచి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి విషయము, ప్రతి సంఘటన ఇలా రాజకీయాలతో ముడిపెట్టే ఒక దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఏర్పడ్డది. కాబట్టి బీజేపీ నాయకులు కూడా, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులైనా, లేకపోతే ఈ దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ అయినా, ఇండియా కూటమి అందరూ కూడా మీ రాజకీయాలు పక్కన పెట్టండి, మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకి పక్కన పెట్టండి, దేశ ప్రయోజనాలకు పోరాడండి. అంతే కదా. కరెక్ట్. ఒకవైపు ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, ఒక సైక్లోన్ వస్తుంది, ఒక భూకంపం వస్తుంది, అక్కడ ముస్లిం చనిపోతాడు భూకంపంలో 100% చనిపోతాడు. ఒక తుఫాన్ వస్తుంది, ఆ ప్రాంతంలో ఉన్న హిందువులకు మాత్రమే ఆ తుఫాన్ వస్తుందా? ముస్లింలకు కాదా? లేకపోతే ముస్లింలకి వచ్చి హిందువులకు రాకుండా ఉంటుందా? క్రిస్టియన్లకు రాకుండా ఉంటుందా? పేదోనికి వస్తుంది, ధనవంతుడికి వస్తుంది, అందరికి వస్తుంది. ప్రకృతి అది ఖచ్చితంగా దాని పని చేస్తుంది. అట్లా ఇటువంటి ఒక రకమైనటువంటి ఒక సంక్షోభం ఇది, ఒక రకమైనటువంటి ఉపద్రవం ఇది. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వము ఇటువంటి నివారణ చేయడానికి, కట్టడి చేయడానికి ఇంకా సమర్థవంతంగా, ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉండొద్దు.
ఇప్పుడు మనకు ఇంత పెద్ద ఇంటెలిజెన్సీ వ్యవస్థ, ఇంత పెద్ద రక్షణ వలయము, మరి ఇక వాళ్ళు ఏదో చొరబడతా ఉంటే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? ఫస్ట్ మనం చేయాల్సిన పని, మనం ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే, భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే దానిపైన కూడా మనందరం కూడా మాట్లాడుకోవాలి, చర్చించాలి. ఇప్పుడు ఇది ఒకటి మొదటిసారి కాదు, ఇదేమో మరి ఇది చివరిది కావాలంటే ఇది ఎట్లా మొదటిది అయితే కాదు. ఇప్పుడు చాలా సార్లు ఇందిరాగాంధీ టైంలో జరిగింది, తర్వాత కూడా చాలా సందర్భాల్లో. అన్న ఇంకొక విషయము, ఈ ఇప్పుడు ఎట్ ది సేమ్ టైము 2 యుద్ధాలు అనుకోవచ్చా ఇవి? ఒకటి భారత్ వర్సెస్ పాకిస్తాన్, రెండవది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరో ఎన్కౌంటర్. అక్కడ కూంబింగ్ జరుగుతుంది, ఇక్కడ మన ఇది జరుగుతుంది, ఏది మన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక దాదాపు 22 మంది మావోయిస్టులు చనిపోయినట్టు మనకు సమాచారం వచ్చింది. సో దీన్ని ఎలా చూడవచ్చు అన్న? ఇది భారత ప్రభుత్వము తన పౌరుల మీద యుద్ధం చేయడం అనేది చాలా బాధాకరమైంది, అవమానకరమైంది, చాలా సిగ్గుచేటు. ఇప్పుడు భారత సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి బలగాలను తీసుకొచ్చి నువ్వు నీ పౌరుల మీద, మధ్య భారతదేశంలో, అది కూడా ఈ దేశ సంపదను కాపాడిన ఆదివాసీల మీద యుద్ధం చేస్తే ఎట్లా? ఇవాళ యుద్ధం చేస్తున్నది భారత ప్రభుత్వము ఆదివాసీల మీద. మావోయిస్టుల పేరు పెట్టి, మావోయిస్టులని ఎర్రగా చూపెట్టి, ఏదో చెప్తారు చూడు, కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం పేరు పెట్టినట్టే ఉన్నది ఇప్పుడు ఈ రోజు. కాబట్టి ఆదివాసీల ప్రజలను అక్కడి నుంచి పూర్తిగా లేకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే నీ ప్రజల మీదనే నువ్వు యుద్ధం చేస్తే ఈ దేశాన్ని ఎటువైపోతున్నట్టు, ఈ రాజ్యాంగం ఎటువైపోతున్నట్టు ఇలా ప్రపంచ దేశాలందరూ కూడా నవ్వుకుంటున్నారు మన దేశ ఇలా నీ రక్షణ